నైనీ బ్లాక్ వ్యవహారంపై తెలంగాణలో జరుగుతున్నటువంటి రాద్ధాంతంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. బొగ్గు స్కామ్, మంత్రుల మీద వరుస కథనాలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసిందట. కేసీ వేణుగోపాల్తో భేటీ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నైనీ బ్లాక్ వివాదంపై సమగ్ర విచారణ చేయాలంటూ ఆదేశించారు అంటూ టీపీసీసీ చీఫ్ తెలుపుతున్నారు. హైకమాండ్ సూచన మేరకే మహేష్ మాట్లాడారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు అదుపు తప్పకముందే నియంత్రణలో పెట్టాలంటూ హైకమాండ్ నిర్ణయం తీసుకుందట. స్కామ్లు, వివాదాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సీనియర్స్. పార్టీలోని కొంతమంది నేతలు తమ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఢిల్లీ పెద్దలకు మెయిల్ పంపి ఒక మంత్రి, మరికొంతమంది జూనియర్ నాయకులు కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. బొగ్గు స్కామ్, హెచ్ఐఎల్టీ స్కామ్ ఆరోపణలు, వివాదాలపై ఢిల్లీకి రమ్మంటూ సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులకు హైకమాండ్ ఆదేశం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 1st వీక్లో ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర బొగ్గు గని శాఖ నుంచి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపేందుకు సాంకేతిక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 3 రోజుల్లో దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి అంటూ కేంద్రం చెప్పింది. సో దీనికి సంబంధించి అసలు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, దీని గురించి చర్చ అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాం. సార్ 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతున్నారు కదా, దాంట్లో వాళ్ళు పెంచుతున్నట్టు ముందు ప్రకటించిన ఆర్థిక భారాన్ని రాష్ట్రాల మీద వేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 7.5 లక్షల కోట్లలో కేసీఆర్ గారు అప్పు చేసి మనం కూర్చోబెట్టిపోయినారు. ఇవాళ 40% మోసే పరిస్థితిలో మనం ఉన్నామా? దాని అర్థం ఏంటంటే మనదే గానీ రైట్. ఒకసారి అసలు ఢిల్లీలో ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో సీఎం మరికొంతమంది కీలక మంత్రులు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది నైనీ కోల్ బ్లాక్ విషయంలో, అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి. సో ఏం చర్యలు తీసుకోబోతోంది? ఇప్పుడు ఏం ఆదేశాలు వచ్చాయి పైనుంచి? అంటే నిన్న మహేష్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడినటువంటి ఆ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ఆ సమావేశంలో ఈ నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంశము అధిష్టానం కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అంటే నైనీ బ్లాక్ సంబంధించినటువంటి వివాదం ఎందుకు ఇంతవరకు వస్తుంది, ఈ మంత్రుల మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటిది, ఎందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారని తెలుసా మీకు అనే విధంగా కూడా అధిష్టానం మహేష్ గౌడ్ని కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంశాలపై కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా మనకి ఇంటర్నల్ గా నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంటే ఒకవైపు మహేష్ గౌడ్ నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత అతను మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో మాత్రం ఇటు 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ఆ టెండర్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ 2 ఏళ్ల పాటు జరిగినటువంటి అంశాల పాటు తనపై ఆ విచారణతో పాటు గత 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అంశాలపై రివ్యూ చేయాలనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యల వెనకాల ఖచ్చితంగా అధిష్టానం కొంత సీరియస్ అయి కేసీ వేణుగోపాల్ ఈ యొక్క సూచన చేయడంతో మహేష్ గౌడ్ ఈ విధంగా కామెంట్స్ చేశారనేది కూడా కాంగ్రెస్ ఇంటర్నల్ లో కూడా కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ నైనీ బ్లాక్ వివాదంపై ఖచ్చితంగా సమగ్ర విచారణ కూడా జరపాలంటూ ఆ మహేష్ గౌడ్ కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఈ సీఎం హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి రావాలి, అందరూ ఎందుకు ఈ విధంగా వివాదాలకి వెళ్తున్నారు, ఎందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్న అంశాలపై కూడా అధిష్టానం సీరియస్ గా అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మహేష్ గౌడ్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కూడా వెళ్ళనున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా మహేష్ గౌడ్ సమావేశం కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా ఢిల్లీ అధిష్టానం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మహేష్ గౌడ్ మాట్లాడినటువంటి కామెంట్స్ పై మాత్రం కాంగ్రెస్ లో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. మహేష్ గౌడ్ ఎందుకు ఈ విధంగా కామెంట్స్ చేశారు, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి టెండర్లు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి వివాదంపై
పూర్తి స్థాయిలో కొంత రివ్యూ చేయాలి. కానీ ఈ 2 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశాలపై విచారణ కూడా చేపట్టాలనే కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది సీనియర్స్ అధిష్టానానికి మెయిల్ చేశారని, కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, లేదంటే పార్టీలో కొంత ఏదో వివక్ష జరుగుతుంది, గ్రూపులు ఏర్పడ్డాయి, రకరకాల కంప్లైంట్స్ ఏవో పైకి వెళ్ళాయి అంటూ కూడా తెలుస్తుంది. దీనిలో ఎంతవరకు నిజం ఉంది నవీన్? ఖచ్చితంగా అంటే ఈ ఇష్యూ కూడా కొంత అధిష్టానం కూడా కొంత గమనించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి వారు కావచ్చు, అంటే కొంత గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఢిల్లీ అధిష్టానంకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మల్లికార్జున ఖర్గేకి స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి స్వయంగా మల్లికార్జున ఖర్గే కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి నేతలు కొంత ఇబ్బందులు పడుతున్నారు, కొంత సీనియర్ జూనియర్ అనే అంశాలు కూడా తెరపై కూడా వస్తుందని చెప్పేసి కూడా వారు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా నిన్న జరిగినటువంటి సమావేశాలు కూడా ఇటు మహేష్ గౌడ్ని అడిగి తెలుసుకుని కూడా తెలుస్తుంది. కాబట్టి సీఎం విదేశీ పర్యటన ముగించిన తర్వాత ఢిల్లీకి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మహేష్ గౌడ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా వారు ఢిల్లీకి కూడా రావాలని చెప్పేసి అధిష్టానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ వీరందరూ కూడా ఢిల్లీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కొంత అధిష్టానం కూడా చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ నవీన్. మరోవైపు ఇటు కేంద్రం కూడా ఒక 2 సభ్యులతో కమిటీ వేసినట్లుగా తెలుస్తుంది కదా, 3 రోజుల నివేదిక ఇవ్వాలని చెప్పేసి అడిగినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఈ టెండర్లు ఏంటి, ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే విషయానికి సంబంధించి. సో కేంద్రం పర్సెప్షన్ ఎలా ఉంది ఈ విషయంలో? నేను చెప్తేనే మీ కమిటీని వేశారు అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా అంటే కిషన్ రెడ్డి మైనింగ్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క కమిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ కమిటీలో 2 సీనియర్ సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వీరు ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా కేంద్రం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకు ఈ టెండర్లు వేశారు, మళ్ళీ ఎందుకు టెండర్లు రద్దు చేయాల్సినటువంటి కారణాలు ఏంటి, లోపల ఉన్నటువంటి రుసుకులు ఏంటిది, అసలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ కమిటీలో ఉన్నటువంటి 2 అధికారులు కూడా ప్రస్తుతానికి ఈ యొక్క విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్, ఈ 9 బ్లాక్ సంబంధించినటువంటి వివాదం, ఎందుకు వివాదం తలెత్తింది, అక్కడ ఉన్నటువంటి టెండర్లు ఎవరెవరు వేశారు, ఎందుకు సడన్ గా ఈ టెండర్ని రద్దు చేశారనే ఆ కోణంలో కూడా ఇటు కేంద్రం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా వారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించుతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో చూద్దాం. వారితో చర్చిస్తాను. నేను 5 రోజుల క్రితమే చెప్పాను, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది, మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి టెండర్లన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి. ఏ రకమైనటువంటి లొసుకులు, ఏ రకమైన లబ్ధి పొందినారో వాటన్నిటి విచారణ చేయండి. ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన మేమే చెప్తా ఉన్నాం. జరిగిన అవినీతి అంతా 10 ఏళ్ళలో జరిగింది. ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ కాంట్రాక్ట్లు అంతా ఆ సమయంలో లబ్ధి పొందినారు. అక్కడి నుంచి కూడా అంతా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం. ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది, దానిలో భాగంగా గవర్నమెంట్ ఇదంతా నడిపిస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఎందుకు? ఎంక్వైరీ జరిగిన వాస్తవాలు బయటకు వస్తాయి కదా, వాస్తవాలు బయటకు వస్తే మాట్లాడుకుందాం. కోల్ బ్లాక్ పైన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా గవర్నర్ కి లేఖలు ఇవ్వడం డిమాండ్ చేస్తారు. దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్ట్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇవన్నీ. నేను 5 రోజుల క్రితమే చెప్పాను. సో క్లియర్గా చూస్తున్నాం, కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో. మనందరికీ తెలిసిందే, నైనీ కోల్ బ్లాక్ సంబంధించి టెండర్లు క్యాన్సిల్ చేయడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏదో ఒక పెద్ద కంపెనీకి, మెగా కంపెనీకి లాభం చేయడం కోసం ఇదంతా చేస్తున్నారంటూ కొన్ని వార్తలు రావడం, దాని మీద మళ్ళీ మంత్రులు సీరియస్ అవ్వడం, అది అలా పెరిగి పెద్దదవడం,
ఈలోగా హరీష్ రావు కేంద్రానికి లేఖ రాయడం, కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి లేఖ రాయడం, కిషన్ రెడ్డి ఇప్పుడు ఆయన చొరవతో ఒక కమిటీ ఏర్పాటు అవ్వడం, ఇద్దరు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైంది. అసలు అక్కడ ఏం